హాయ్ హలో నమస్తే, నేను మీ మిస్టర్ పర్ఫెక్ట్. వెల్కమ్ టు గరం మసాలా. ఈరోజు గరం మసాలాలో గరం గరం వార్తలేంటో చూద్దాం. జీవో 97 పై బగ్గుమంటున్న విద్యార్థులు రద్దు చేసే వరకు వెనక్కి తగ్గమంటూ అల్టిమేటం. ప్రముఖ నగరంలో వెలుస్తున్న అక్రమ కట్టడాలు చూసి చూడనట్టు వ్యవహరిస్తున్న అధికారులు. పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పింది, లక్షలు కొల్లగొట్టి హ్యాండ్ ఇచ్చింది. దోమలపై దండయాత్ర చేస్తున్న మా చిట్టి తమ్ముడు. దేని లెక్క దానిదే, సత్తా చాటుతామంటున్న జన సైనికులు. ప్రభుత్వం ఇల్లు ఇప్పిస్తానన్న పొలిటికల్ బ్రోకర్ మాయమాటలు చెప్పి మహిళపై అత్యాచారం. ప్రభుత్వం విడుదల చేసిన ఆ ఒక్క జీవోతో ఇప్పుడు విద్యార్థులంతా రోడ్డు ఎక్కారు. జీవో రద్దు చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపట్టారు. జీవో రద్దయ్యేంత వరకు తగ్గేదే లేదని తెగేసి చెప్తున్నారు. అసలు ఏం జరిగిందంటే, తెలంగాణ సర్కార్ తీసుకొచ్చిన 97 జీవో మీద పాలిటెక్నిక్ పిల్లగాళ్ళందరూ మస్తు గరం గరం అవుతుండ్రు. గా జీవో పాలిటెక్నిక్ చదువుకునేటోళ్ళను మొత్తం ఆగం చేసే తీరున ఉందని మండిపడుతుండ్రు. గా దిక్కుమాల జీవోను పక్కన పడేయాలని రోడ్డెక్కి నిరసనకు దిగినరు. గా పిల్లగాళ్ళకు అండగా విద్యార్థి సంఘపోళ్ళు అందరూ చేతులు గిట్లా కలిపినరు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇలాకాల సుతంగా సర్కార్తోని తాడోపేడో తేల్చుకునేందుకు పాలిటెక్నిక్ పిల్లగాళ్ళు అందరూ ముందర పడ్డారు. అసలే ఇంటి పంచాయతీతోని సర్కారోళ్ళు ఇప్పటికే ఆగమాగం అవుతాండ్రు. గా పంచాయతీ ఇంకా ఒడవక ముందే గీ జీవో పంచాయతీ షురు అయ్యేసరికి ఇప్పుడు ఏం చేద్దుమా అని సర్కారోళ్ళు తలలు గిట్లా పట్టుకున్నారంట. ఇక సర్కారోళ్ళు జూలైలో తీసుకొచ్చిన ఈ జీవోతోని కార్మిక ఉపాధి శిక్షణ శాఖ పేరు శక్తి డిపార్ట్మెంట్ అని మార్చిండ్రు. ఇంకా పాలిటెక్నిక్ కాలేజీలు, ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లు, అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లను యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ఇలాకాలోకి తీసుకొచ్చిండ్రు. ఇక దీనికి పాలిటెక్నిక్ చదువుకునే పిల్లగాళ్ళతో పాటు వాళ్ళకు పాఠాలు చెప్పే పంతులు సుతంగా అడ్డం తిరిగిండ్రు. పాలిటెక్నిక్ చదువును యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీల గిట్లా కలిపితే 3 ఏళ్ల డిప్లొమా చదువుకున్న ఇల్వ మొత్తం మిగతాదని గరమైతుండ్రు. ఈసెట్ గిట్లా రాసి ఇంజనీరింగ్ డిగ్రీ కోర్సులలో చేరడానికి సుతంగా ఉండదని అంటుండ్రు. ఫీజులు పెరిగి స్కాలర్షిప్లు తక్కువైతాయని రంది పడతాండ్రు. సర్కార్ తెచ్చినగా జీవోను జల్దీన రద్దు చేయాలని ఇటు విద్యార్థి సంఘాలతో పాటు అటు రాజకీయ పార్టీలు సుతంగా డిమాండ్ చేస్తున్నాయి. రేవంత్ రెడ్డి ప్రభుత్వం పెట్టిన యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీలో కలపడానికి తీసుకొచ్చిన ఒక దొడ్డిదారిన తీసుకొచ్చిన జీవో 97కి వ్యతిరేకంగా ఈ చిన్నారి బిడ్డలందరూ కూడా గత 7 రోజులుగా రాష్ట్రంలో నిరవధికంగా సమ్మె చేస్తున్నారు. ఇవాళ విద్యార్థులందరూ కూడా ఏం చెప్తున్నారంటే, మేము అడిగిన ప్రశ్నలకు మరి గౌరవ మంత్రి గారు ఏమి సమాధానాలు చెప్పలేదు, కానీ ఆయన మా మీద చేసిన దబాయింపులకు మాత్రం అవన్నీ కూడా V6 ఛానల్లో విపరీతంగా ప్రచారం చేస్తున్నారు. ఈ యూట్యూబ్లో కానీ లేకపోతే మరి V6లో మొత్తం కూడా పెద్ద ఎత్తున అవే ప్రచారం చేస్తున్నారు. అంతే తప్ప మరి మా ప్రశ్నలకు మంత్రి గారు సమాధానం ఇవ్వలేకపోయినప్పుడు వాటి గురించి మాత్రం మీ మీడియాలో ప్రచారం రావడం లేదని చెప్తున్నారు. ఇంకా ఇంకొక విషయం వీళ్ళు ఏం చెప్తున్నారంటే, అంత మీడియా అంతా వచ్చుంటే ఇంకా మీడియా ముందర చాలా మంది మరి విద్యార్థులు ప్రశ్నలు అందుకు ప్రజలకు తెలిసేది. ఇక గిదే ముచ్చట మీద భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగూరుల బీఆర్ఎస్ పార్టీలు స్టూడెంట్లతో కలిసి పెద్ద తీరున ఆందోళన చేసిండ్రు. అంబేద్కర్ చౌరస్తాల ధర్నా చేసి జీవో వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేసిండ్రు. పాలిటెక్నిక్ చదువుకునే పిల్లగాళ్ళ భవిష్యత్తుకు ఈ శక్తి స్కీమ్ శాపంగా తయారైందని మండిపడ్డారు. సర్కారోళ్ళు ఈ జీవో మీద పంతంతో ముందుకు పోతానని చెప్పుకొచ్చిండ్రు. వివేక్ వెంకట స్వామి సార్ మొన్న ఒక చెప్పింది సార్, బీటెక్ ఎంట్రీ ఉంది అని సార్, కానీ ప్రూఫ్ చెప్పలేదు సార్. సార్ అట్లా అంటే ప్రతి పార్టీ వాళ్ళు సార్ మాటలు చెప్తారు సార్, కానీ దానికి సంబంధించిన ప్రూఫ్ లేదు సార్. అదే ఏదో ప్రూఫ్ అంటే కాగితాల పైన రాసి సీఎం సిగ్నేచర్ తీసుకుంటేనే సార్ మాకు ఏదైనా ప్రూఫ్ ఉంటుంది సార్. వాళ్ళు ఇప్పటిదాకా ప్రూఫ్ చెప్పలేదు సార్. మాటలు అంటే ప్రతి ఒక్కరు సార్ తెలంగాణ వచ్చినప్పటి నుంచి మాటలు చెప్తున్నారు సార్, కానీ ఇప్పటిదాకా మాకు జరిగిన అన్యాయంకి సమాధానం రాలేదు సార్. ఇంకా మా ఫీ రియంబర్స్మెంట్ సార్ అది ఇంకా క్లియర్ కాలేదు సార్. వాళ్ళు చెప్తారు సార్, మాటలు చెప్తున్నారు కానీ సార్ దానికి కన్క్లూజన్ ఇవ్వట్లేదు సార్. వాళ్ళు ఏదైనా లెటర్ ఇవ్వాలా సార్, ఏదన్నా
లేదంటే ఈ శక్తి స్కీమ్ని రద్దు చేసేయాలా సార్. ఈ శక్తి స్కీమ్ వద్దు సార్. ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వం పాలిటెక్నిక్ మరియు డిప్లొమా చదివే విద్యార్థుల విషయంలో తీసుకున్న 97 జీవో ఏదైతే ఉందో దానివల్ల పాలిటెక్నిక్ చదువుతున్న విద్యార్థులు అనేక రకాలుగా నష్టపోతారు. ఈ పాలిటెక్నిక్ అనేది సిఈటి అనే కార్పొరేటివ్ స్కిల్స్ అనేది దాంట్లో ఉండేది. దాన్ని ఇప్పుడు సిటీలోకి మార్చడం వల్ల కార్పొరేటివ్ స్కిల్స్ నుంచి కార్పొరేటివ్ లేబర్గా మారుతుంది. దీనివల్ల వాళ్ళు డిప్లొమా పూర్తి చేసిన తర్వాత లేటరల్ ఎంట్రీ ద్వారా బీటెక్లోకి వెళ్ళే డైరెక్ట్గా అవకాశాన్ని కోల్పోతారు. ఇక అశ్వారావుపేటల బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఇచ్చిన పిలుపుతోని విద్యార్థి యువజన విభాగాల నాయకులు కార్యకర్తలు రోడ్డెక్కి ఆందోళనకు దిగినరు. 3 ఏళ్ల పాటు పాలిటెక్నిక్ చదువుకున్న పిల్లగాళ్ళను మళ్ళా ఇంటర్ చదివి ఎంసెట్ రాయాలని చెప్పుడేందని నిలదీసిండ్రు. ఈ జీవో గిట్లా రద్దు చేయకుంటే ఇంకింత గట్టిగానే లొల్లి చేస్తామని వార్నింగ్ సుతంగా ఇచ్చిండ్రు. ఇక పోరుగడ్డ కరీంనగర్ల సుతంగా పాలిటెక్నిక్ పిల్లగాన్లు సర్కారు మీద మరలబడ్డారు. 97 జీవో మా భవిష్యత్తుకు శాపంగా మారిందని ఆరోపించిండ్రు. గా పిల్లగాన్ల పోరాటానికి ఏబీవీపీలు సుతంగా మద్దతు తెలిపినరు. ఈ జీవోతోని పాలిటెక్నిక్ చదువుకునే పిల్లగాన్లను కూలి చేసుకునేటోళ్ళుగా మార్చలు లెక్కుందని ఏబీవీపీలు మండిపడ్డారు. శక్తి యూనివర్సిటీ పేరుతోని సర్కారు చదువుల రంగాన్ని మొత్తం శతికిలబడేలాగా చేస్తోందని గరం అయ్యిండ్రు. శక్తి స్కీమ్ను రద్దు చేయాలని ఎస్ఎఫ్ఐ నాయకులు సుతంగా కరీంనగర్లో నిరసన దీక్ష చేసిండ్రు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కారు చదువుల రంగాన్ని సర్వనాశనం చేస్తోందని చదువుకునే పిల్లగాళ్లకు ఎదగకుండా అడ్డుకుంటోందని మండిపడ్డారు. ఇక ఇవన్నీ ఒక్కెత్తైతే సీఎం సొంత ఇలాకాలనే పాలిటెక్నిక్ పిల్లగాళ్ళు సర్కార్ తెచ్చిన జీవో మీద గరం అవుతాండ్రు. కొడంగల్ నియోజకవర్గంలో ఉన్న కోస్గి పాలిటెక్నిక్ కాలేజీ ముందట పిల్లగాళ్ళందరూ కూర్చొని నిరసన తెలిపిండ్రు. ఈ జీవో నెంబర్ 97ను శక్తి స్కీమ్ను జల్దీన రద్దు చేయాలని డిమాండ్ చేసిండ్రు. ఇక గాళ్ళకు అండగా నిల్చొని పిల్లగాళ్ళ సమస్యలను తీర్చాలని మాజీ జెడ్పీటీసీ కోట్ల మైపాల్ సుతంగా డిమాండ్ చేసిండు. అది ఒక ప్రముఖ నగరం. ప్రభుత్వాన్ని నడిపించే వారంతా ఆ నగరంలోనే ఉంటారు. అలాంటి నగరంలో అక్రమ నిర్మాణాలు యథేచ్ఛగా కొనసాగుతున్నాయి. ఎలాంటి అనుమతులు లేకుండా ఇష్టారాజ్యంగా నిర్మాణాలు చేపడుతున్నారు. అధికారులు మాత్రం చూసి చూడనట్లు ఏమీ పట్టించుకోవడం లేదు. దానివల్ల ఏం జరిగిందో మీరే చూడండి. విజయవాడలో పశ్చిమ నియోజకవర్గంలో అక్రమ నిర్మాణాలకు అడ్డు అదుపు లేకుండా పోయిందండి. టౌన్ ప్లానింగ్ అధికారులు స్థానిక రాజకీయ నాయకుల అండదండలతో నిబంధనలు మట్టిలో తొక్కి అడ్డగోలుగా బిల్డింగ్ కట్టడాలు జరుగుతున్నాయని పెద్ద ఎత్తున ఆరోపణలు వెలుగులోకి వచ్చినాయండి. ముఖ్యంగా అక్రమ నిర్మాణాలకు టౌన్ ప్లానింగ్ అధికారి అండగా నిలుస్తున్నారని బహిరంగంగా చర్చగా మారింది. ముఖ్యంగా అక్రమ నిర్మాణాలకు టౌన్ ప్లానింగ్ అధికారే అండగా నిలుస్తున్నారని బహిరంగ చర్చ జరుగుతుంది. ముడుపులు ముడితే చాలండి, ప్లాన్తో పనేం లేదండి. అక్రమ కట్టడాలు కూడా సక్రమంగా మారిపోతాయని ప్రచారం జోరుగా సాగుతుందండి. లంచాలు ఇస్తే చాలండి, అనుమతులు లేకుండానే అంతస్తుల మీద అంతస్తులు వేసుకోవచ్చని విమర్శలు కూడా వినిపిస్తున్నాయండి. దీనివల్ల విజయవాడ నగరపాలక సంస్థకు రావాల్సిన ఆదాయం పెద్ద గండి పడుతుందని చర్చ నడుస్తుందండి. మరి అక్రమ కట్టడాలపై కూటమి ప్రభుత్వం ఏమైనా చర్య తీసుకుంటుందేమో చూడాలని మరి. ప్రేమిస్తున్నా అని మాయమాటలు చెప్పింది, పెళ్లి చేసుకుందామని నమ్మించింది, లక్షల రూపాయలు కొల్లగొట్టి హ్యాండ్ ఇచ్చింది. అక్కడ ఏం జరిగిందంటే వైఎస్ఆర్ కడప జిల్లాలో జరిగిన ఓ మోసపూరిత ఘటన కలకలం రేపుతుంది. ప్రేమ పేరుతో ఓ యువకుడికి కుచ్చుటోపి పెట్టిన మహిళా ఉదంతం తాజాగా వెలుగులోకి వచ్చింది. స్వామి పెళ్లి చేసుకుంటానని నమ్మించి 6 లక్షల రూపాయల వరకు వసూలు చేసిందని ఏస్తర్ రాణిపై వేంపల్లి మండలంలో కత్తులూరు గ్రామానికి చెందిన వెంకట ప్రసాద్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
ఆ ఎమ్మికిది మూడో పెళ్లి ప్రయత్నమని పోలీసులు గుర్తించారు. తమ మధ్య ప్రేమ వ్యవహారం 2 ఏళ్ల పాటు నడిచిందని ప్రసాద్ తెలిపాడు. వీళ్ళిద్దరూ పెళ్లి బట్టల కోసం హైదరాబాద్ వెళ్లి షాపింగ్ కూడా చేశారు స్వామి. అంతా సవ్యంగా జరుగుతుందని భావించిన వెంకటప్రసాద్ రెడ్డికి చివరి నిమిషంలో షాక్ తగిలింది. గండి క్షేత్రంలో వివాహం చేసుకోవాలని ఏస్తర్ రాణి ప్రసాద్ నిర్ణయించుకున్నారు. అయితే పెళ్లి రోజు ఉదయం ఏస్తర్ రాణి తన తల్లి ఊరేసుకుందని చెప్పి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి మాయమైపోయింది. దీంతో తీవ్ర నిరాశకు చెందిన ప్రసాద్ తాను మోసపోయానని గ్రహించి వేంపల్లె పోలీసులకు కంప్లైంట్ చేసి ఉన్నాడు. ఏస్తర్ రాణి పోలీసులు అదుపులో తీసుకుని విచారిస్తే పలు ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. రాణికి గతంలోనే 2 వివాహాలు జరిగాయని, ఆమె పిలివందుల వెటర్నరీ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నట్టు తెలిసింది. ఆమె వెనుక ఇంకా ఎవరైనా ఉన్నారా, ఈ తరహా మోసాలు ఇంకెన్ని చేసింది అనే కోణంలో వేంపల్లె పోలీసులు ఏస్తర్ రాణిని మరింత లోతుగా విచారిస్తుండారు. కాబట్టి పెళ్లిగాని ప్రసాదులంతా జరభద్రం. ఈరోజు గరం మసాలాలో మా తమ్ముడు ఎలాంటి గరం వార్తలు తెచ్చాడో పిలుద్దాం మరి. రే తమ్ముడు, తమ్ముడు ఒరే తమ్ముడు, దోమతెరలో దూరి బ్యాట్తో భర్తను అట్టించేస్తున్నావు ఏంటి? అంత ఓకేనా? ఆనోట్లు పెట్టినాం, దోమతెరలు కట్టినాం, అగరబత్తిని ముట్టించినాం, ప్రార్థన కూడా కొడుతున్నాం. అయినా కూడా మీకు సిగ్గు, శరాలు, మానం, మర్యాద ఏం లేదా? ఏ జన్మలు ఏ పాపం చేసిందండి? ఎవరిని తమ్ముడు? అక్కడ ఎవరు కనిపించట్లేదు, అంతగానం తిడుతున్నావు? మందిని తిడితే ఊరుకుంటారా? అందుకే దోమలు తిడుతున్నా. రాత్రి బతకనిస్తలేవు, పొద్దున్న దాకా బతకనిస్తలేవు. బయటకు పోతే బతకనిస్తలేవు, ఇంట్లో బతకనిస్తలేవు. మీ చుట్టాలందరితో కలిసి కెంపా సినిమా చూసిరా? ఏంటంటే దండయాత్ర దోమలక్కల దండయాత్ర అన్నట్టే దయ లేకుండానే దాడి చేస్తున్నారు. ఒరే ఒరే చిట్టి తమ్ముడు, ఇక్కడ నేను మాట్లాడుతుంటే నువ్వు అక్కడ దోమలతో మాట్లాడుతున్నావు. చాలా ఆశ్చర్యంగా ఉంది. నువ్వేమన్నా రోబో సినిమాలో చిట్టి అనుకుంటున్నావా? అన్న నాకు ముచ్చట చెప్పు, ఈ ఆడదోమలక్కలు ఆడవాళ్ళని కూడా కుడతాయా, లేకపోతే మనల్నే కుడతాయా? ఎందుకంటే ఆడవాళ్ళు ఒకటి కదా, నాకు అనుమానం కుడుతున్నది. ఒరే దోమలకు ఆడమొగ తేడా ఏంట్రా? అక్కడ అందరినీ కుడతాయి. ఇగో నన్ను కూడా కుట్టింది. రాత్రంతా పెయ్యిల పైపేసి బీట్రూట్ జ్యూస్ తాగినట్టే తాగినాయన్న రక్తాన్ని. ఇట్లా మన్నవాడ రాత్రంతా రక్తదానమైంది అన్న. ఈ ఆడదోమలక్కలకు ఏం పని ఉండదా? ఇల్లు సంసారం ఉండదా? చుట్టూ మన చుట్టూ తిరుగుతున్నాయి. ఒరే తమ్ముడు, ఆడదోమలు పుట్టిందే మనుషుల రక్తం తాగనెక్కి. వాటికి నీళ్ళైనా, జ్యూస్ అయినా, బీరైనా, బిర్యానీ అయినా అన్నీ మనమే. ఇంకా వాటికి వేరే పని ఉంటుందా ఏంటి? కుట్టుడే కుట్టుడు. ఏం దోమలో ఏమో ఈ దోమలు చేయబట్టి మా పక్కింటి మహేష్ అన్నకు మలేరియా వచ్చింది, మా ఇంటి పక్క డేవిడ్ అన్నకు డెంగ్యూ వచ్చింది, అటుపక్క ఉంటే చిన్నమ్మకు చికెన్ గున్యా వచ్చింది. ఇక పైనుండే అత్త పైకే పోయింది. ఇంట్లో ఫంక్షన్ జరుగుతుంటే దావత్తు చుట్టాలు వేసుకొని వచ్చినట్టు ఎట్లా వస్తున్నాయో చూపింది. రాండ్రే రాండ్రే అంటే చూపుతో కాదే, కత్తులతో కాదే, బ్యాట్తో తెలుసుకున్నా. ఒకటి మాత్రం వాస్తవం తమ్ముడు, ఈ మధ్య హైదరాబాద్లో దోమల బెడద ఎక్కువైందంట. పగలు రాత్రి అనే తేడా లేకుండా జనాల్ని బాగా కుడుతున్నాయంట. అదేంటో నిజమే అన్న. ఈగ సినిమాల ఈగ విలన్ మీద దాడి చేసినట్టు ఈ దోమలన్నీ కాలకేయ సైన్యం లెక్కనే పట్నం జనాల మీద దాడి చేస్తున్నాయి అన్న. నాకు డౌట్, ఊళ్ళల్లో ఉన్న ఆడదోమలన్నీ ఆధార్ కార్డు పట్టుకొని ఫ్రీ బస్ ఎక్కి ఇటు వలసొస్తున్నాయి ఏదన్నా పట్నంకు ఏమన్నా వస్తుందా? ఒరే తమ్ముడు, వాటికి ఆధార్ కార్డు ఎందుకురా? హెలికాప్టర్ లాగా రెక్కలుండే జయ్యి జయ్యమని ఎంచక్క ఎగురుకుంటూ వస్తాయి. బాడీలో ఉన్న రక్తాన్ని పీల్చుకొని పోతాయి.
కాదన్న పట్నంలో మొత్తం దోమల రాజ్యం నడుస్తుంటే మరి జిహెచ్ఎంసీ వాళ్ళు ఏం చెప్తున్నారు? వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారా తమ్ముడు. మందు కొడుతూ హైదరాబాద్లో దోమల మందు కొట్టనికి సంవత్సరానికి 12 కోట్లు అక్షరాల ఖర్చు చేస్తున్నారంట, తెలుసా? ఎన్ని కోట్లు ఖర్చు పెడితే ఏం లాభం అన్న? పుట్టే పిల్లలు పుట్టనే ఉన్నాయి, పుట్టేది పుట్టనే ఉన్నాయి. చూస్తావా? ఇట్లా కాదన్న, ఒక్కొక్క దోమలు దొరకబట్టి అన్నిటికీ కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయాలి. అప్పుడు కానీ చక్కగా ఉంది ఆడదోమలక్క. ఒరే తమ్ముడు, దోమలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ ఏంట్రా? కొంపదీసి నీకేమైనా దోమ కుట్టి నీ బ్రెయిన్ దొబ్బిందా ఏంటి? ఒక్క విషయం చెప్తాను వినో. మన జిహెచ్ఎంసీ వాళ్ళు మందు ఎంత కొట్టినా ఏం లాభం? చాలా మంది ఇంట్లో చెత్తను తీసుకుని పోయి బయట ఇష్టం వచ్చినట్టు పారేస్తున్నారు. ఆ చెత్త దగ్గర దోమలు పుట్టి మళ్ళా తిరిగి మన ఇంట్లోకే వస్తున్నాయి. అన్న, రాకెట్లో పుణ్యానికి మా అక్కకు కట్నం పెడదామని దాచుకున్న పైసలు ఈ దోమలు చేయబట్టి దావకాల టెస్టులకే అయిపోయేటట్టున్నాయన్న. అక్కడ చేతిలో బ్యాట్ ఉన్నా కూడా ఎట్టుందో కదా, దాదా చేతిలో బ్యాట్ ఉన్నది అయినా కూడా భయం లేదు నీకు. ఒరే తమ్ముడు, నువ్వెంత దోమల మీద దండయాత్ర చేసినా అవి మళ్ళీ వస్తూనే ఉంటాయి, కుడుతూనే ఉంటాయి. కాబట్టి ఒక పని చెయ్యి, ముందు ఇంటి చుట్టుపక్కల చెత్త నిల్వ లేకుండా శుభ్రంగా ఉంచుకో. సరేగా నువ్వు ఎట్లన్నా చేసి ఒక 1000 దోమలనే చంపి చరిత్ర సృష్టిస్తా నేను. ఒక్కొక్క దోమ కాదు షేర్ ఖాన్, ఒకేసారి 100 దోమలు రమ్మను. తగ్గేదేలే. ఇది గ్రీన్ కలర్ ఉండే వరకు చెట్టు మీద ఉన్న ఆకులు అనుకుంటున్నాయి, దోమలన్నీ రాసుకుంటూ ఉన్నాయి. ఇది కలర్ మార్చుకో, ఇది తెల్ల కలర్ తెచ్చుకుంటా. గ్రీన్ కలర్ ఉండుకు దోమలన్నీ రాసుకుంటే తిరుగుతున్నాయి ఆకులు. చూసారా ఫ్రెండ్స్, బందోబస్తు సినిమాలో మిడతల మంద పంట మీద దాడి చేసినట్లు హైదరాబాద్లో కూడా దోమలు ఎక్కువై మనుషుల మీద దాడి చేస్తున్నాయట. కాబట్టి మీరు మీ పిల్లలు చాలా జాగ్రత్తగా ఉండండి, ఓకేనా? గత ఎన్నికల్లో వారంతా కూటమిగా బరిలోకి దిగారు, పార్టీ అధికారంలోకి కూడా వచ్చింది. కానీ ఇప్పుడు జరగబోయే స్థానిక ఎన్నికల్లో మాత్రం పరిస్థితి అంతా తికమకైంది. ఇప్పుడు ప్రత్యర్థులుగా మారిపోయారు. అసలు ఏం జరిగిందంటే, ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎలక్షన్ల కోసం ఏర్పాట్లన్నీ చకచకా జరుగుతున్నాయి. ఇక కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చి గప్పుడే 2 ఏళ్ళు గిట్లా దాటిపోయింది. ఇప్పుడైతే అందరి కళ్ళు గీ ఎలక్షన్ల మీదనే పడ్డాయి. పార్టీలన్నీ సుతంగా గీ ఎలక్షన్లకు గిప్పటి సొందే తయారైతున్నాయి. ఇటు దిక్కు కూటమి పార్టీలు, ఇంకో దిక్కు వైసీపీ పార్టీల మధ్యనే గీ ఎలక్షన్లలో ఉంటుందని అందరూ అనుకున్నారు. కానీ జరుగుతున్న ముచ్చటను చూస్తుంటే ఇప్పుడైతే గక్క రాజకీయాలు ఒక్కసారి మరలబడ్డట్టే కొడుతున్నది. ఇంతకీ అసలు ముచ్చట ఏందంటే చెప్తా ఇనుండ్రి. 2024 జరిగిన ఎలక్షన్ల టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలు కూటమి లెక్క ఒక్క దిక్కే కలిసి పోటీ చేసిండ్రు. గప్పుడు ఎట్లనే చేసి వైఎస్ఆర్సీపీలను ఓడగొట్టాలని కంకణం గిట్లా కట్టుకొని అందరు కలిసి బరిలో దిగిండ్రు. ఇక ఎట్లయితేంది, వాళ్ళ తిప్పలాలు పడి చివరికి కూటమిని సర్కార్లకైతే తీసుకొచ్చిండ్రు. ఇక గప్పటి సొంది అందరు కలిసి సర్కారును నడుపుకుంటూ వస్తుండ్రు. ఇక అప్పుడు జరిగిన ఎలక్షన్ల జనసేన పార్టీలు సీట్ల ముచ్చట్ల వెనక్కు తగ్గి చాలా తక్కువ సీట్లనే పోటీ గిట్లా చేసిండ్రు. గప్పుడు కూటమిని అధికారంలోకి తీసుకురావాలని సీట్ల ముచ్చట్ల జనసేన పార్టీ మంకుపట్టు పట్టకుండా వెనక్కి తగ్గింది. 21 అసెంబ్లీ సీట్లు, 2 ఎంపీ సీట్ల పోటీ చేసిండ్రు. ఇక పోటీ చేసిన అన్ని సీట్లలో గెలిచి జనసేన పార్టీ తన సత్తా ఏందో చూయించుకున్నది. అయితే ఇంకిన్ని ఎక్కువ సీట్ల పోటీ దిగితే మస్తు ఉంటుండే అని గప్పట్లనే పార్టీలు రంది సుతంగా పడ్డట్లు ముచ్చట్లు బయటకు వచ్చినాయి. అయితే ఇప్పుడు ఈ స్థానిక సంస్థల ఎలక్షన్ల మాత్రం గప్పటి వ్యూహం కుదరదని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తెగేసి చెప్తుండ్రు. గప్పుడంటే గప్పటి పరిస్థితుల్ని బట్టి తక్కువ సీట్లలో పోటీ చేసినామని గా ముచ్చట్లన్నీ గప్పటి ఎలక్షన్ల వరకే పరిమితమని పార్టీ నాయకులకు చెప్పిండంట. ఇక పార్టీకి పట్టున్న చోట్లకెళ్లి అభ్యర్థులను బరిలోకి దించాలని పవన్ కళ్యాణ్ డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. ఈ ఎలక్షన్ల ఏపీలో జనసేన పార్టీకి ఉన్న పట్టును గ్రామ స్థాయిలో ఇంకింత ఎక్కువ చేసుకోవాలని గందుకు ఇదే కరెక్ట్ గడి అన్నట్లు ఆ పార్టీ నాయకుడు అనుకుంటుండంట. ఇక ఈ ఎలక్షన్ల తీరుతెన్నులు గిట్లా తెలుసుకోనికి ఎమ్మెల్యేలు, పార్టీలున్న సీనియర్ లీడర్లతో కమిటీని గిట్లా వేయాలని నిర్ణయం అయితే తీసుకున్నారు. పార్టీ ఎక్కడెక్కడ పోటీ చేస్తే గెలుస్తుందో తెలుసుకొని గాడికెళ్ళి గట్టోలం బర్ల పెట్టాలని పార్టీ నాయకత్వం అనుకుంటుంది. ఇక ఈ ముచ్చట గిట్లా తెలిసినాక ఆగా పార్టీలున్న కింది స్థాయి నేతలందరూ సుతంగా మస్తు సంబరపడుతున్నారు.
ఇక గీ ముచ్చట గిట్లుంటే జనసేన పార్టీలు అసెంబ్లీ ఎలక్షన్ల తగ్గినట్లు ఇప్పుడు వెనక్కు తగ్గకుండా ఎక్కువ సీట్లకెళ్ళి బర్ల గిట్ల దిగితే టీడీపీల పరిస్థితి ఏందనే ముచ్చట సుతంగా నడుస్తుంది. టీడీపీలకు ఊళ్ళకెళ్ళి పట్టణం దాకా గట్టిగానే లీడర్లు ఉన్నారు. జనసేన కోసం వాళ్ళు వెనక్కు తగ్గుతారా అనేది సుతంగా ఈ ఎలక్షన్ల టైం వరకు తెలుస్తుంది. ఇక రెండు పార్టీలు గిట్లా సీట్ల ముచ్చట్ల మంకుబట్టు పడితే మాత్రం ముచ్చట వేరే తీరున ఉంటుంది. జట్టుగా నడుస్తున్న కూటమి పార్టీలు అందరూ నువ్వా నేనా అన్నట్లే ఈ ఎలక్షన్ల తగులాడుకోవాల్సి వస్తుంది. చూడాలే ఇక మరి ఈ ఎలక్షన్ల బరిలో దిగే సీట్ల ముచ్చట్ల గా కూటమి పార్టీల మధ్య ఎన్ని పంచాయలు తీసుకొస్తుందో. ప్రభుత్వం నుంచి ఇల్లు మంజూరు చేయిస్తానని ఒక మహిళకు ఆశ పెట్టాడు ఆ రాజకీయ నాయకుడు. మాయమాటలు చెప్పి తన ఇంటికి రప్పించుకున్నాడు. తీరా ఇంటికి వచ్చాక ఏం చేస్తాడో చూస్తే మీరు అతన్ని అసహించుకుంటారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో జరిగిన ఈ ముచ్చట మస్తు కలకలం రేపిందుల్లా. ఇందిరమ్మ ఇల్లు ఇప్పిస్తానని చెప్పిన కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఒక పెళ్ళైన ఆడామ మీద అఘాయిత్యం గిట్లా చేసిండంట. ఆమెకు మాయమాటలు చెప్పి ఇంటికి పిలిపించుకుంటా గిసొంటి గలీజ్ పని గిట్లా చేసుకుంటూ వస్తుండంట. ఇక ఈ ముచ్చట గిట్లా ఎవరికన్నా చెప్తే అస్సలు మంచిగా ఉండదని బెదిరించినట్టుగా బద్మాష్ మొకపోడు. కానీ ధైర్యం చేసిన బాధితురాలు టానాల ఫిర్యాదు కాగితం రాసిచ్చేసరికి లత్కోరగాడి చేసిన ఈ లఫంగి ముచ్చటకి ఇప్పుడు బజార్లో పడ్డది. ఇక ఈ ముచ్చటనైతే ఆత్మకూరు మండలంలో ఉన్న పుల్లాయగూడెంలో జరిగింది. గా ఊర్లే కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు మాలి శంకర్ రెడ్డి ఇందిరమ్మ ఇల్లు ఇప్పిస్తానని అందరికీ ఆశ పెట్టుకుంటూ వస్తుండంట. ఇక గదే ఊళ్ళో ఉండే ఒక ఆమెకు గిట్టనే ఆశ పెట్టిండు. ఇల్లు ఇప్పిస్తా అనేసరికి ఆమె సుతంగా మంట మొక్కపోని మాటలు గిట్లా నమ్మింది. ఇక ఎట్నో ఓ తీరిన ఆమెకు ఇందిరమ్మ ఇల్లు అయితే మంజూరైంది. ఇందిరమ్మ ఇల్లు మంజూరైనాక ఇల్లు కట్టుకోనికి సిమెంట్ బస్తాలు ఇప్పిస్తానని మాయమాటలు గిట్లా చెప్పిండు. సిమెంట్ బస్తాల కోసం తన ఇంటికి గిట్లా రమ్మని పిలుచుకున్నాడు. ఇక గొర్రె కసాయోని నమ్మినట్లు గా కాంగ్రెస్ పార్టీ నాయకుని నమ్మిన గా ఆడామే గాని ఇంటికి గిట్లా పోయింది. ఇక ఇంటికి వచ్చిన ఆడామే మీద పశువులు ఎక్కబడి అఘాయిత్యం గిట్లా చేసిందంట. ఇక ఈ ముచ్చట ఒక్క దినం 2 దినాలు కాదు, షానా దినాల సొందిగా ఆమెను బెదిరించుకుంటా ఇంటికి పిలుచుకొని అఘాయిత్యం చేస్తుండంట. ఇక ఈ ముచ్చట గిట్లా ఎవ్వరికీ తెలియనివ్వద్దని వార్నింగ్ సుతంగా ఇచ్చిండంట. ఆత్మకూరు మండలం పుల్లాయిగూడెం గ్రామానికి చెందిన ఒక మతి స్థితితో సరిగా లేని ఒక మహిళను అదే గ్రామానికి చెందిన మాలిశంకర్ రెడ్డి అనే అతను ఈ ల్యాండ్ ఇప్పిస్తానని చెప్పి అన్ని విధాలుగా ఆదుకుంటానని చెప్పి ఆమె పైన పలు విధాలుగా పలుమార్లు శారీరకంగా ఆమెని వాడుకున్నాడని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయనుంది. ఈ ముచ్చట ఆమె పెన్విటికి తెలిసి కల్లెర్ర చేసిండు. గా లత్కోర్ గాని సంగతి ఏందో చూడాలని డిసైడ్ అయ్యిండు. ఊళ్ళున్న పెద్ద మనుషులందరినీ కూడగట్టి పంచాయతీ పెట్టిండు. అయితే గా కాంగ్రెస్ పార్టీ నాయకుడు కేసు గిట్లా పెట్టద్దని గా ఆడామెతో పాటు ఆమె కట్టుకున్నోని సుతంగా బెదిరించిండంట. కేసు పెట్టకుండా ఉండడానికి అరెకరం భూమిని రాసిస్తానని బేరం పెట్టిండు. గా మోర్దో మొక్కపోని బెదిరింపులకు అస్సలు భయపడని గా బాధితురాలు చక్కగా ఆత్మకూరు ఠాణాకు పోయి ధైర్యంగా గా కాంగ్రెస్ నాయకుడు మాలి శంకర్ రెడ్డి మీద ఫిర్యాదు కాగితం గిట్లా రాసిచ్చింది. ఫిర్యాదు కాగితం తీసుకున్న మన పోలీసార్లు ఇక ఈ ముచ్చట మీద దర్యాప్తు అయితే షురూ చేసిండ్రు. ఇక ఇంకో దిక్కు ఈ ముచ్చట బజార్లో పడ్డాక గా శంకర్ రెడ్డి నోటికి వచ్చినట్టు అందరి గురించి గలీజ్గా మాట్లాడుతుండంట. గా ఊళ్ళో ఇందిరమ్మ ఇల్లు వచ్చిన ఆడోళ్ళందరూ నా పక్కన ఉన్నారని బాగుతుండంట. ఇక గా నోటిని ముందుగా ఫినాయిల్తో గడగాలని గా ఆడమకు మాయమాటలు చెప్పి అఘాయిత్యం చేసినందుకు చట్ట ప్రకారం గట్టిగా అరుచుకోవాలని గా ఊరోళ్ళందరూ డిమాండింగ్ ఇట్లా చేస్తుండ్రు. ఇవి ఈనాటి గరం మసాలా. రేపటి గరం మసాలాలో మళ్ళీ గరం వార్తలతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి 9+ న్యూస్. మీరు చూస్తున్నంతసేపు ఇక్కడ అన్ని ప్లస్సులే.